ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైనటువంటి నామములో ఈ దినదిన జీవాహారము దైవ కృప అని వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ దినాన్ని కూడా ప్రభు మనకి అనుగ్రహించి సజీవులుగా నుంచినందున మరి ఆయన యొక్క కృపను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఒమేగా మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మరి చక్కగా చిన్న మాటను చదివి ఈరోజు వాక్య ధ్యానాంశంలోనికి మనము సాగిపోదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివి ప్రార్థనతో వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభించేద్దాం. మనకు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. ఓకే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా రాజా, కృపాసత్య సంపూర్ణుడ, సర్వకృపానిధి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, మరొకసారి మీ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినాన్ని కూడా మాకు అనుగ్రహించి ఇటు రీతిలో మీ వాక్య ధ్యానాంశముతో ప్రభువా ఈ దినాన్ని ప్రారంభించడానికి మీ కృపను అనుగ్రహించినందున వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ చదవబడినటువంటి వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశం ప్రభువా. లేదా ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశమును మేము ధ్యానిస్తూ ఉండగా మా యొక్క జ్ఞానానికి ఇది అంతు చిక్కదు కానీ తండ్రి, మీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి, మీ ఆత్మ బోధను మాకు అనుగ్రహించండి. ఈ వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. ఎందరైతే ప్రభువా నిలకడగా ఉండి ఈ వాక్యము కొరకు నిరీక్షించి ఎదురు చూచుచు ఆసక్తి కలిగి ప్రభువా వీక్షిస్తూ ఉన్నారో వారిని ప్రత్యేక రీతిలో మీరు దీవించి ఆశీర్వదించమని, ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రకారముగా వారి ఆశను తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం. మీ కృపా కాపుదలలో ప్రతి కుటుంబాన్ని భద్రపరచమని, ఎల్లప్పుడూ మీ కాపుదలను అనుగ్రహించమని, మికిలి మరి యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రభువా ప్రపంచాన్ని వణికిస్తూ ఉండగా దాని మీ బిడ్డలమైనటువంటి మాకు మీ రక్తము ద్వారా మీ ఆత్మ ద్వారా మాకు కంచె వేసి భద్రపరచమని, మీ కృపా క్షేమములతో నడిపించమని వేడుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ మా రక్షకుడును ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన భాగాన్ని మరి ఒక్కసారి చదువుదాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చదవడానికి 2 పదాలతో కూడినటువంటి వాక్యంగా కనిపిస్తూ ఉన్నా, ఏదో చిన్న వాక్యంగా కనిపిస్తూ ఉంది. 14వ వాక్యం చాలా చిన్న వాక్యంగా మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అపోస్తులుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఈ ఉత్తరము రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరము రాస్తూ ఆ సంఘ బిడ్డలకు లేదా క్రైస్తవ బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటని లోతైనటువంటి సారాంశంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి మనము ధరించుకొనుట అనే మాటని మనం ఆలోచన చేస్తే ఏమిటట? అనుబంధమైన ప్రేమను ధరించుకొనుట ఏమిటట? ఇది ఒక అంశానికి మనము హెడ్డింగ్గా పెట్టుకోవచ్చు. అంశానికి ఏమని పెట్టుకోవచ్చు? అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఈ మాట ఎప్పుడైనా మనం విన్నామా అంటే అభిషక్తులు, దైవజనులు, హోసన్న మినిస్ట్రీ స్థాపకులు ఏసన్న గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పాటలో. మనకు తెలుసు ఆ పాట ఏమిటట? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా
జగమెరుగని నా యేసురాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చదవబడిన ఇది యొక్క పాడబడినటువంటి మాటలో చూస్తే ఆయన పాట కూడా హెడ్డింగ్ ఏమని పెట్టారట? హెడ్డింగ్ ఏమని పెట్టారు? యేసుతో యేసయ్యతో మన అనుబంధం అని పెట్టారు హెడ్డింగ్. చూసారా? ఆ పాట వినేస్తారు కానీ ఆ పాటలో ఉన్నటువంటి సారం చాలామందికి తెలియదు. ఆయన ఇక్కడ నుండి తీసుకున్నాడు ఆ పదాన్ని. ఏం తీసుకున్నాడట? అనుబంధమైన ప్రేమను, అనుబంధమైన ప్రేమను. యేసుక్రీస్తుతో అనుబంధమైనటువంటి ప్రేమ ఎటు రీతిలో ఉందో ఆ యొక్క సాక్ష్య జీవితంలో ఆయన వివరించుకుంటూ ఆ పాటను రాయటం జరిగింది. ఆ పాట వింటేనే ఉద్యోగం వస్తుంది, గొప్ప మరి ఆత్మాభిషేకము కూడా కలుగుతూ ఉంటుంది. అటువంటి చక్కటి స్తుతి కలిగినటువంటి పాటలను మనం ధ్యానించాలి. అయితే ఇక్కడ మనము ఈ యొక్క అనుబంధమైనటువంటి ప్రేమను ఏ విధంగా ధరించుకోమంటున్నాడంటే పరిపూర్ణతకు అంటున్నాడు. పరిపూర్ణత అంటే ఒక ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే ఎక్కడికైనా ఊరి ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు, ఎక్కడికైనా ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు మనము ఏమవుతాం? ప్రయాణం అవుతాం కదా, ప్రయాణం అవుతాం లేదా సిద్ధపడతాం. సిద్ధపడేటప్పుడు మనము ఏమేమి ధరించుకోవాలో, ఏమేమి మనము ధరించుకోవాలో అన్నీ సిద్ధపరుచుకుంటాం. మొదట ఏం ధరించుకుంటాం చెప్పండి? మొదట ఏం ధరించుకుంటాం? లోపల ఉన్నటువంటి వస్త్రాలను ధరించుకుంటాం. తర్వాత పై వస్త్రాలని ధరించుకుంటాం. చివరికి ఏం ధరించుకుంటాం? చివరికి పై భాగంలో ఉండేటువంటి వస్తువులను లేదా వస్త్రాలను ధరించుకుంటాం, లేదా ఆభరణాలను ధరించుకుంటాం. ఒక విషయం మనం ఆలోచన చేస్తే అసలు ధరించుకునటం అనే దాన్ని మన వాడుక భాషలో కొన్ని పదాలతో మనం వాడుతూ ఉంటాం. ఏమిటట? వాడుక భాషలో కొన్ని పదాలతో మనము పలుకుతూ ఉంటాం. మొదటిగా ఏమిటట? వేసుకొనుట అని మాట్లాడతాం. ఏం వేసుకుంటారు? బట్టలు వేసుకుంటారు. మరొక విధంగా కూడా మాట్లాడతాం. ఏమని మాట్లాడతాం? తొడుగుకుంటారు. అవునా? తొడుగుకుంటాం. ఇది మన వాడుక భాషలు సుమా. చక్కగా ధరించుకోవడం అనేది చాలా ఫస్ట్ క్లాస్లో ఉండేటువంటి పదం. అయితే మన వాడుక భాషలో వేసుకోవడం, తొడుగుకోవడం, తర్వాత ఇంకా ఏమిటట? పెట్టుకోవడం. అవునా? ధరించుకోవడం అనే మాటలో ఇన్ని పదాలు ఇమిడి ఉన్నాయన్నమాట. నిర్వచనాలు ఇన్ని ఉన్నాయి. ఏమిటట? తొడుగుకొనుట. ముఖ్యంగా ఏం తొడుక్కుంటూ ఉంటాం? జోడు తొడుక్కురారా అంటారు. అవునా? అవునా? చొక్కాయి తొడుక్కురారా అంటారు. అవునా కదా? జోడు వేసుకురారా అంటారు. లేదంటే కళ్ళజోడు వేసుకురారా అని చెప్తారా? ఏమని చెప్తారు? మరి అది కళ్ళజోడు పెట్టుకురారా అని చెప్తారు. అవునా? పెన్ను వేసుకురారా అని చెప్తారా? పెన్ను ఏం చేస్తారు? పెన్ను పెట్టుకురారా, లేదంటే పెన్ను పట్టుకురారా. ఇటువంటి పదాలతోటి మనము వాడుక భాషలో కొన్ని ఆలోచన చేస్తే ఇలా ఉంటుంది. ధరించుకొనుట. ఓకే. అయితే ప్రయాణం అయినప్పుడు మనము మొదట చెప్పులు వేసుకుని ప్యాంటు తొడుక్కుంటామా? చెప్పాలి. చెప్పులు వేసుకుని ప్యాంటు తొడుక్కుంటే ప్యాంట్ ఎంత వేసుకోవాలి కదా. పోనీ ఇంకా ఈ మధ్యలో టైట్ లిగిన్స్ అని వచ్చినాయి. అవునా? పట్టీలు పెట్టుకున్న తర్వాత లిగిన్స్ వేసుకుంటే వెళ్తాయా? చిరుగుతాయా? చిరగవా? ఎక్కడైనా పట్టిందనుకో చిరిగిపోద్దా?
వాస్తవానికి ఒక పెళ్లి కుమార్తె తయారు చేస్తారు. పెళ్లి కుమార్తెను తయారు చేసేటప్పుడు ఆమె మొత్తం ముందు తయారు చేయబడే రీతిలో తయారు చేయబడుతుంది, లేదా ఏమంటారు దాన్ని, సిద్ధపరచడం. ఓకే, వధువుగా సిద్ధపరిచే రీతిలో మొదట సిద్ధపరుస్తూ ఉంటారు. ఆఖరిలో ఏమేమి పెడుతూ ఉంటారు, బొట్టని, మన సాంప్రదాయాల్లో అంటే ఇండియా సాంప్రదాయ ప్రకారం బొట్లని, తర్వాత చెవులు అని, తర్వాత ఆఖరిలో ఏం పెడతారు, పువ్వులు పెడతారు. అవునా? ఎందుకని ముందే పెట్టి రెడీ అయ్యామనుకో ఏమైపోతాయి, అవి నలిగిపోతాయి, పాడైపోతాయి కనుక కదా, పాడైపోతాయి. అయితే లోపల అన్నీ కూడా ధరించినవన్నీ ముందు ధరించినవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే, కానీ కొన్ని ధరించుకునేవి ఆఖరిలో ధరించుకునేవి ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చూస్తే బాగా మనం అంతా సిద్ధపడిపోయిన తర్వాత, తయారైపోయిన తర్వాత ఆఖరిని తగిలించుకుంటూ ఉంటాం మెల్లో. ఏమిటట, మనమే కాదు చాలామంది, అంటే మనమని అలా వచ్చి చెబుతూ ఉన్నారు, కానీ వాస్తవానికి ఒక ఆభరణం ఉందనుకో, ఆభరణం ఎప్పుడు ధరించుకుంటారు, నక్లీస్ ఉంది, నక్లీస్ మీరు ఆడవాళ్ళు తెలుసు కదా, నక్లీస్ ఎప్పుడు ధరించుకుంటారు, అంతా రెడీ అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు కదా. పువ్వులు కూడా అంతా రెడీ అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు. ఇక పురుషులు ఉన్నారు అంటే ఇప్పుడు అంతా ఈ వస్త్రధారణ అంతా కూడా ధరించేసిన తర్వాత ఏం ధరిస్తారు, తర్వాత సాక్సులు, బూట్లు, అవునా, వాచీలు, పెన్నులు, ఇవన్నీ తర్వాత ధరిస్తారు. ఆఖరిలో ఏం పెడతాడు, ఇక బండి ఎక్కిన తర్వాత కళ్ళజోడు పెడతాడు. అవునా, కళ్ళజోడు పెడతాడు. ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ పెడతాడు. ఈ ఎలిమెంట్ను కూడా ధరించడమే అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ వాక్యాన్ని మీకు అర్థం కావాలని చెప్తూ ఉన్నాను. వీటన్నిటిపైన అక్కడ చెప్పబడింది ఏంటట, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆత్మ సంబంధమైనటువంటి కోణములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానం పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు ఎన్నో ధరించుకోవలసినటువంటి వారై ఉన్నారు. అయితే ఆఖరి కొద్దిలోకి పరిపూర్ణముగా మీరు సిద్ధపడిన తర్వాత, పరిపూర్ణముగా మీరు మార్చబడిన తర్వాత ముఖ్యంగా ఒకటి ధరించుకోవాలి. ఏమిటంటే అది అనుబంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకోవాలి. అనుబంధమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ బంధాలు చూస్తే చాలా రకాలు ఉన్నాయి. అవునా, బంధాలను గురించి చూస్తే చాలా రకాలు ఉన్నాయి. పెళ్లి బంధాన్ని ఏమంటారు, పెళ్లి బంధాన్ని ఏమంటారు తెలీదా, పవిత్ర బంధం అంటారు. అర్థమైందా, పవిత్ర బంధం అంటారు. ఇంకా చూస్తే సహవాసంలో ఉన్నటువంటి వారిని ఏమంటారంటే ఆత్మబంధం అని కూడా పిలుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బంధాన్ని మనకి ఏర్పరిచాడు, ఒక సంబంధాన్ని మనకి సమకూర్చాడు. ఇంకా ప్రేమ బంధం అని కూడా ఉంటుంది. ప్రేమ బంధం అంటే ఈ లోక ప్రేమగా కువ్వి కొట్టుకునేటువంటి ఆ బంధాలు. అలాగే దేవుని ప్రేమ బంధం కూడా ఉంటుంది. దేవుని ప్రేమ బంధం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. అనుబంధమైనటువంటి ప్రేమ. దైవజనులు ఈసన్న గారు కట్టారు అంటే సామాన్యంగా ఏం కట్టలేదు అక్కడ మాట. మన బంధము అనుబంధము అదట ఎవడైనను విడదీయలేరట. ఎవరు విడదీయలేనిది, ఏమీ చెయ్యలేనిది యేసుక్రీస్తుతో మనకు ఏర్పరిచినటువంటి బంధమే ఏం బంధం అట, అది అనుబంధం. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుతో మనకు బంధం ఎప్పుడు ఏర్పరచబడింది, మనం ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో, ఆయన యందు నమ్మిక ఉంచామో, ఆయనతో మనకి బంధం ఏర్పడింది. అవునా, అది ఆత్మబంధముగా, అనురాగ బంధముగా, మరి తర్వాత ఇంకా ప్రేమ బంధముగా అలా పెనువేయబడి దినదినము ఆయనతో సత్య సంబంధముగా చక్కటి అనుబంధాన్ని మనకి ఏమిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి బంధాన్ని ఇక్కడ పౌలు గారు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఇంకా ధరించుకోవలసినవి ఉన్నాయి, అవి ముందు చెప్పాడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇది ఆఖరి బంధం అన్నమాట. ఆఖరి ధరింపు, ఆఖరి మరి దీన్ని ఏమంటారు, ఆఖరిని
ఆఖరిగా ధరించుకునేటువంటి ఒక వస్తువు లాంటిది, లేదా వస్త్రము లాంటిది మామూలుగా మాట్లాడుకుంటే. అయితే పైన ఉన్నాయి చూడండి, 12వ వాక్యం నుండి మనం చదువుకుంటూ వద్దాం. అక్కడ చెప్పినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే మొత్తం ఈ 3 వాక్యాలలో 12, 13, 14 వాక్యాల్లో ఒక 7 సందర్భాలు ఉంటాయి, 7 విషయాలు ఉంటాయి మనం ధరించుకోవలసినవి. ఈ 7 ఆఖరిది మనం ముందుగా ధ్యానించాము. ఏమిటంటది? ప్రేమను, అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకొనుడి. ఇప్పుడు మిగతా 6 విషయాలను గురించి మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఇక్కడ చూద్దాం, త్వరగా చదవాలి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, ఒకటి దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి ఇన్నైని మరల లెక్కెట్టాలి. ఏమి ధరించుకోమన్నాడు? మొదట ఏమి ధరించుకోవాలి? జాలిగల మనస్సును ధరించుకోవాలి. రెండవదిగా దయాలత్వమును ధరించుకోవాలి. మూడవదిగా వినయమును ధరించుకోవాలి. నాలుగవదిగా సాత్వికమును ధరించుకోవాలి. ఐదవదిగా దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఈ 5 వస్త్రాలతో పోల్చితే మనము ఆలోచన చేస్తే, మనము ధరించుకోవలసి ఉంటే మొదటిగా చెప్తూ ఉన్నాడు, ఏం ధరించుకున్నాడు? జాలిగల మనస్సును మనము ధరించుకోవాలి. జాలిగల మనస్సు. జాలి ఎప్పుడు వస్తుంది మనకి? మానవత్వం ఉన్నప్పుడు వస్తుంది, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు వస్తుంది. అవునా? జాలిగల మనస్సు. ఎవరైనా ఆకలితో బాధపడుతూ ఉన్నారనుకో, వారి ఆకలి తీర్చాలనే ఆలోచన మనకు వస్తుంది. అవునా? ఎవరైనా ఏ అవసరతతో ఉన్నారనుకో, వారు బాధపడుతూ ఉంటే వారి బాధ తీర్చాలని ఆశ కలుగుతూ ఉంటుంది. దానిని కనికరం అని కూడా మనం అనుకోవచ్చు. మన దేవునికి పేరు కనికర పూర్ణుడు అని కూడా మన దేవునికి పేరు ఉన్నది. జాలిగల దేవుడు అని పేరు కూడా ఉన్నది. ఆయనకు జాలి లేకుంటే మనం ఏ రోజో నశించిపోతాం. జాలిగల దేవుడు ఆయన గనక ఆ గుణాన్ని మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాము. ఇది ఎక్కడ ధరించుకోవాలట? మనసులో ధరించుకోవాలి. మన మనస్సు ఎలా ఉండాలి? జాలి కలిగినటువంటి మనస్సుగా ఉండాలి. ఏ వ్యక్తినైనా చూస్తే, ఏ వ్యక్తినైనా ఆదుకో, ఏదైనా భేద విధవరాలు కానీ, పేదవారు కానీ, మరి ఇంకా లేనివారు, అనాథలు కనిపించినప్పుడు మనము జాలిపడాలి వారిని చూసి. అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఇక రెండవదిగా ఏమనుందట? దయాలత్వం ఉండాలి. దయాలత్వం కూడా ఇంచుమించు అదే. దయ లేనిదే మనము ఎవరికి కూడా సహకరించలేం. అవునా? దయ లేనిదే, ఆయన పేరు దయామయుడు అని పేరు కూడా ఉంది యేసు ప్రభు. అవునా కదా? దయాలత్వం ఆయనదే. అసలు దయాలత్వం అంటే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే త్యాగమైపోవడం కూడా మనకు సూచిస్తూ ఉంటుంది. దయాలత్వం ఆయనకు మంచి శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే, మన పాపము కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన బలియాగముగా అర్పింపబడ్డాడు. అంటే ఆయన దయాగుణము ద్వారా, ఆ దయాలత్వము ద్వారా మన పాపము నుండి విడిపించడానికి ఆయన ఏమైపోయాడట? వధింపబడిన గొర్రె పిల్లగా బలిగా అర్పింపబడ్డాడు. అలాగే మనము కూడా ఏమి ధరించాలట? దయాలత్వాన్ని ధరించాలి. ఎవరైనా సరే చాలా పేద స్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, వారి ఎడల మనం ఏం చూపించాలట? దయాలత్వం మనం చూపించాలి. అవసరమైతే ఒక పూట భోజనము, మనం తినే భోజనము ఎదుటివానికి సహకరించటమే దాన్ని దయాలత్వం అంటారు. ఓకే. ఇక మూడవదిగా ఏమనుందట? వినయమును ధరించాలి. వినయమును ధరించాలి. వినయం అంటే ఏంటి చెప్పాలి? వినయం అంటే ఏంటి? చక్కటి తత్వం. ఏమిటట? నెమ్మది తత్వం. శాంతిపూర్వకంగా నడుస్తూ ఉంటాడు. వినయుడు అంటే, వినయతత్వం అంటే ఎలాగంటే, ఎవరు ఏదన్నా కానీ చక్కగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఒక మూర్ఖుడు వచ్చి పెద్దగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, ఈ వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే జ్ఞానవంతుడిగా మాట్లాడతాడు. యారా అంటే యారా అనేడు, పోరా అంటే పోరా అనేడు. ఎలా అంటాడు? ఆడు యారన్నా కానీ ఈయన ఏమంటాడు? యావండి అంట మాట్లాడతాడు. అవునా? ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మన సేవకులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు.
పోరంబోకులు ఎదురవుతూ ఉంటారు. ఒక్కొక్కడు వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ ఉంటారు. పచ్చి బూతులు యేసు ప్రభువుని తిట్టేస్తారు, యేసు ప్రభు సేవకులను తిట్టేస్తారు, ఇంకా అలాగే ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. అయినా కానీ వీరిలో ఏం కనిపిస్తూ ఉంటుంది? అక్కడ వినయత్వం కనిపిస్తూ ఉంటుంది. ఏమి అనరు, వాళ్ళని తిరిగి తిట్టరు, కొడితే తిరిగి కొట్టరు. చాలా శాంతిపూర్వకంగా మీరు వినరా, అయితే సర్లే దేవునికి అప్పగించి వచ్చేస్తాం అంతే. అంత వినయత ఎవరి నుండి వచ్చిందట? యేసుక్రీస్తు నుండి మనకి ఇవ్వబడింది. కనుక ఈ వినయత అనేది మనలో ఉండాలి. ఈ వినయము ద్వారా ఏమవుతుందంటే చక్కటి భయంకరమైనటువంటి క్రోధం, భయంకరమైనటువంటి గొడవ ఏమవుతుందట? నెమ్మదిపరచబడుతుంది, సమాధానపరచబడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ గొడవ పెద్దది కాదు, అక్కడతోటి కట్ అయిపోతుంటుంది. లేదంటే యారంటే యారా అని తిరుగు దెబ్బలాడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ గొడవ పెద్దది అవుతుంది. రాత్రి అనుకున్నాం, ఏమనుకున్నాం? గోరుతో పోయేదాన్నట గొడ్డల దాకా తెచ్చారట. కనుక యేసుప్రభు ఏమంటారంటే, ఒక చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంప మీరు చూపించండి, అంతే, వచ్చేయండి, అంతే తప్ప తిరిగి మీరు వాళ్ళ చెంప మీద మీరు కొట్టకండి అని చెప్తాడు. కనుకని అది వినయత యేసుప్రభు నేర్పించాడు. కనుక ఈ వినయత మనకి ఉండాలి. ఇక మూడవది ఏమన్నదట? మూడవదా నాలుగవదా? నాలుగవది సాత్వికము అనేది ఉండాలి. సాత్వికము, సాత్వికము అంటే ఇంచుమించు నమ్మకం వరకు లాంటిది అనమాట. సాత్వికము, యేసుప్రభు అంటారు, నేను దీన మనస్సు గలవాడును, సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అంటాడు. ఆయన సాత్వికుడే, క్షమాగుణం కలిగినటువంటి వాడు, చాలా ఓర్పు కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఏమంటారు? సహనము కలిగినటువంటి వ్యక్తిని సాత్వికుడు అని పిలుస్తారు. ఆయన సహనము ఉన్నాడు. కనుకనే మనం చిన్న చిన్న పాపాలు చేసినప్పుడు, చిన్న పాపాలు అంటే పాపం చిన్నది పెద్దది ఉండదు, కానీ పాపం చేసినప్పుడు మన మీద ఆయన ఉగ్రత కుమరించాలి అసలు. కానీ ఆయన సాత్వికుడు కనుక ఏం చేస్తాడట? మరొకసారి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇంకా అలా మరల ఇవ్వడు, కానీ అనేక మార్లు అయితే అవకాశం ఇవ్వడు, కానీ 1-2 సార్లు ఆయన చూస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. ఆయన సాత్వికుడు కనుక, ఆయన దీన మనస్కుడు కనుక, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక 1-2 సార్లు అవకాశం ఇస్తాడు. మరల అదే తప్పు పని చేసామనుకో ఏం చేస్తాడట? ఇక విడిచిపెట్టేస్తాడు. మోషే అంట దేవుని ఎదుట చాలా నమ్మకస్తుడిగా ఉండేవాడు. భూమి మీద మోషే అంతటి సాత్వికుడు ఎవరు లేడు అంటాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ఆ లక్షల ప్రజలు ఆ నాయకుడిని చాలా ఏడిపించేసేవారు, ఏదో ఒకటి సనుగుకుంటూ ఉండేవారు. దేవుడు ఏదో ఇది చేస్తాడు, అది చేస్తాడని మమ్మల్ని తీసుకొచ్చావు, ఎందుకయ్యా ఈ కార్యం జరగట్లేదు, ఆ కార్యం జరగట్లేదని సేవకుని అంత మాట ఏం చేసేవారు? వాళ్ళు శోధించేవారు, దేవుణ్ణి శోధించేవారు, ఇతన్ని కూడా ఇబ్బంది పెట్టేవారు, కోపం రేపించేసేవారు. అంత మాట ఏదో ఒకటి తప్పుడు పని చేయటం, పాపం చేయటం, ఏదో ఒక కోపం రప్పించేటువంటి మాటలు మాట్లాడటం. అయినప్పటికీ కూడా మోషే సహనము కలిగి చక్కటి సాత్వికుడిగా తన సాత్వికతను కనుపరిచినవాడు. అందుకే దేవుని నోట నుండే మోషే అంత సాత్వికుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరట. అలాగే యేసుప్రభు తర్వాత మోషే ఉంటాడు. యేసుప్రభు ప్రధాన స్థానంలో ఉంటారు. యేసుప్రభు అంత సాత్వికుడు ఎవరు ఉండరు అసలు వాస్తవానికి. ఎందుకని ఆయన కొట్టేస్తున్నా, ఆయన తిట్టేస్తున్నా, ముఖం మీద ఉమ్మేసినా, పిడుగుద్దులతో గుద్దుచూ ఉన్నా, అరచేతులతో కొడుతూ ఉన్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా, ఆయన చేతులలో మేకులు కొడుతూ ఉన్నా, కానీ ఆయన ఎలా ఉన్నాడట? వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఉన్నాడు. ఆయన సాత్వికము అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన సాత్వికము, ఆయన సహనము అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరొక విషయం మనం చూస్తే దీర్ఘశాంతము ధరించుకొనుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటట? దీర్ఘశాంతము ధరించుకొనుడి. దీర్ఘశాంతము అంటే కొంచెం సేపు దీర్ఘంగా ఏదో శాంతంగా ఉండి మరి కొంచెం సేపు మరో రకంగా ఉండే తత్వం కాదు. దీర్ఘశాంతము అంటే మనం ఎప్పుడైతే దేవుని విశ్వసించి దేవునిలోనికి వచ్చామో ఆ బ్రతికినంత కాలము కూడా మనము దీర్ఘశాంతము మనము కలిగి ఉండాలి. అనేక విషయాల్లో మనకి తొందరపాటు వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగా? ఒక కార్యంకి ప్రార్థన చేసామనుకో, ఆ ప్రార్థనకి సమాధానం రాలేదనుకో, చాలామంది ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రావడం మానేస్తారు. అవునా? ఆ కార్యం ఎందుకని ఆలస్యం అవుతుంది అనేది ఆలోచన చేయరు. వారిలో శాంతం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, వారిలో ఓర్పు ఓపిక అనేది ఉండదు. వారు తొందరపాటు
ఇక్కడ జరగకపోతే మరొక చోటకు వెళ్ళిపోతూ ఉంటారు, మరొక చోట జరగకపోతే ఇంకొక చోటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చివరికి ఈ జరగవలసిన కార్యము ఎక్కడో పనికిమాలినోడి దగ్గర జరుగుతూ ఉంటుంది, ఇక అక్కడ జరిగిపోయిందని అక్కడ పాతుకుపోతారు. దేవుడు అన్ని సమకూర్చి మనకి క్షేమకరంగా చేసి ఆ మేలును దయచేస్తాడు. దానికి సమయం పడుతుంది. అవునా? ఒక ప్రార్థన అవసరం చెప్పి మనం ప్రార్థించామనుకో, చక్కగా ఆ ప్రార్థనకు సమాధానం వస్తుంది తప్పనిసరిగా. కానీ అది మనకి ఎక్కువ కాలం ఉండే విధంగా ఆయన మేలుకరంగా చేస్తాడు. దానికి తొందరపాటు మనం చేయకూడదు. అయితే ఇక్కడ ఏమి ధరించుకోవాలంటున్నాడు? దీర్ఘశాంతమును మనము ధరించుకోవాలి. కొన్ని కార్యాలు జరగవు, కొన్ని సంఘాలు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి, కొన్ని కార్యాలు కుటుంబాల్లో జరగవు, విశ్వాస జీవితంలో ఎంతో మరి సోలిపోయినట్లుగా కృంగిపోయినట్లుగా కొన్ని కార్యాలు ఆటంకపరచబడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఏం కనుపరచాలట? దీర్ఘశాంతము కనుపరచాలి. ఇక తర్వాత భాగం ఇప్పుడు ఎన్నైనా 5 అయినాయి. అవునా? 6వ విషయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. చూద్దాం. 6వ విషయం ఏమనుందట? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు క్షమించారట మొదట మనల్ని? యేసు ప్రభు. అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది ప్రభువు అని. కాడ ఫుట్ నోట్లో కింద ఏమని ఉందట? 2 నెంబరు క్రీస్తు. అక్కడ మరలా చదవండి. క్రీస్తు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మనల్ని క్షమించారట? క్రీస్తు మనలను క్షమించారు, ప్రభువు మనల్ని క్షమించారు. ఆ క్షమించిన క్షమాపణకు ప్రతిగా మనం ఏం చేయాలట? మన ఎడల అపరాధం చేసిన వారిని, మనకు నష్టపరిచిన వారిని, మనకు బాధ కలిగించిన వారిని, లేదా మనలను దూషించు వారిని, హింసించు వారిని ఏం చేయాలట? మనము క్షమించాలి. ప్రభు అందుకంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి. అవునా? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే దేవునికి అప్పగించడమే. ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉన్నారో వారిని దేవునికి అప్పగించాలి. ఎవరైతే మనల్ని బాధ కలిగిస్తూ ఉన్నారో, నష్టం కలిగించు ఉన్నారో వారిని క్షమించి విడిచిపెట్టడం. దేవుడు మనల్ని క్షమించాడు కదా, అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనలో ఈ యొక్క 6వ గుణం, 6వ లక్షణం మనం ధరించుకోవలసినది ఏమిటట? క్షమాపణ గుణం. క్షమాపణ గుణం మనము ధరించుకోవాలి. ఇది 6వది. ఇప్పుడు 7వది. ఇప్పుడు చదవండి వాక్యం ఏమనుంటుందట? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇందాక మనం అనుకున్నాం, ఒక ఆభరణం ఉంది, ఒక నక్లీసు, లేదంటే ఇంకా ఏమంటారు, హారం ఉందనుకో. హారం ఏమంటారు? హారం. ఈ హారం ఎప్పుడు ధరిస్తాము? ఇవన్నీ ధరించుకున్న తర్వాత, మిగతావన్నీ దానికి ముందు ధరించవలసినవి కూడా ధరించుకున్న తర్వాత ఆఖరిలో ధరిస్తారు హారం కానీ నక్షత్రం కానీ. ఏంటది? నక్లీస్ కానీ. నక్షత్రం కాదు, నక్లీస్ కదా. నక్షత్రం అని ఎందుకు వచ్చింది నాకు? ఎస్తేరు గురించి నక్షత్రం వచ్చింది. ఇప్పుడు ఎస్తేరుని గురించి ఒక మాట ఆలోచన చేద్దాం. ఎస్తేరు గ్రంథానికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథమును గురించి అనేక లోతైనటువంటి సత్యాలను నేను ముందు చెప్పబోతూ ఉన్నాను ఒక సబ్జెక్టుగా. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాటను మీకు ప్రస్తావించి ఈ మాటను మనం ముగించుకోబోతూ ఉన్నాము. ఒక చక్కటి మాట, 2వ అధ్యాయం 15వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు చదవండి ఒకసారి. 15వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు. ఎస్తేరు గ్రంథము. మొర్దెకై తమ కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతి వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరేమియూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను.
ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహస్వేరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించి ఏమిటట కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భాన్ని ఎందుకు చదివించాను ఇప్పుడు అర్థం కావాలి. అవునా? ఈ సందర్భాన్ని ఎందుకు చదివించానట చూడు. ఇక్కడ ఏమనుందట పై భాగంలో, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియునట కోరలేదట. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. ఎవరికి? పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నారు. ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ అహస్వేరోసు అంతేనా? అహస్వేరోసు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారట? యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు. మొర్దెకై ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘ కాపరికి సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ధ్యానించవలసిన విషయం ఏమిటంటే, ఆమెతో పాటు అనేకులు ఆమెతో పాటు అక్కడ ఉంచబడ్డారు. ఆమెతో పాటు అనేకులు అక్కడ చేర్చబడ్డారు. ఇది సందర్భం ఏమిటంటే, వస్తి అనే రాణి కాస్త అహంకారురాలై రాజు పక్కన ఉన్నటువంటి సింహాసనమును లేదా అధికారమును తన అహంకారమును ఓర్చి అహస్వేరోసుకు కోపం వచ్చి అహస్వేరోసుకు లోబడి ఉండకుండా వ్యతిరేకిగా ఉన్నప్పుడు భిన్నంగా సమాధానం ఇచ్చినందున వస్తిని ఆ రాణి స్థానంలో నుండి తప్పించి మరొక రాణిని ఏర్పరచుకోవాలనే ప్రయత్నంలో ఏం చేశారట? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలోనూ అనౌన్స్మెంట్ చేశారు, చాటింపు వేశారు. ఎవరైతే రాణిగా మరి పాస్ అవుతారో వారిని రాజు ఎన్నుకుని చక్కగా రాణి పదవిని ఇస్తారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే చాలామంది నట ఆయా దేశాల నుంచి అనేక సుందరీలు అందగత్తెలు వెళ్ళారట. వెళ్తే ఈమెతో పాటు చాలామంది ఉన్నారట. ఒక అంతఃపురంలో పెట్టారు. ఎన్ని రోజులు పోషించారు అంటే వీళ్ళని 12 నెలలు పోషించారు. ఎన్ని నెలలంట? 12 నెలలు పోషించారు. రోజు వీళ్ళకి ఏం చేసేవారు? చక్కటి ఫుడ్ పెట్టేవారు. చక్కగా సబ్బులు, కొత్త సబ్బులు ఏమేమి వాడాలో అవన్నీ కూడా వాడి శుభ్రం చేసేవారు, కడిగేవారు, లేదంటే తోమేవారు, ఇంకా ఏదో చేసేవారు. ఎందుకనట? అంతకుముందు ఎక్కడ దోళ్ళు వచ్చారో వీళ్ళు. అవునా? ఎంత నల్లగా ఉన్నారు, ఎటువంటి అలవాట్లతో ఉన్నారు. వీరిని 12 నెలలు వీరికి క్రమశిక్షణ నేర్పుతూ తర్వాత వారిని శుభ్రపరుస్తూ కొన్ని అలవాట్లు, మరి రాణిగా ఉండవలసినటువంటి కొన్ని గుణాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేర్పిస్తూ వచ్చారు. అలాగే వారు అడిగిన వల్ల వారికి ఇవ్వడానికి రాజు ఆజ్ఞ విడుదల చేశాడట. ఏమని? వారు కోరిందల్లా ఇవ్వాలి అంతే. ఈ 12 నెలలు వారు రాణి అవ్వలేదు, కానీ ముందుగానే కొందరు రాణీలుగా వ్యవహారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్డర్లు వేస్తారు కదా, మేము కాబోయే రాణిమి అని. అవునా కదా? వీళ్ళు అవ్వందే వాళ్ళు ఇంకా ముందే కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు కొందరు. అలాగే ఇందులో కొందరు స్త్రీలు కూడా అలాగే ప్రతిదీ కూడా అడుగుతూ విసిగించేసేవారు పరిశుద్ధాత్మ దేవుడి సాదృశ్యంలో ఉన్నటువంటి హేగేను. అయితే ఈ ఎస్తేరు అమ్మ మాత్రం ఎలా ఉన్నదట? ఆయన ఏవైతే ఇచ్చాడో అవే ధరించుకుందట. అలంకరణ అంటే ఏమిటి? ధరించుకోవడం. ఓకే, ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో, ఏ యొక్క కడియాలు అయితే ఇచ్చాడో, ఏవైతే చెప్పులు ఇచ్చాడో, ఏవైతే చైన్లు ఇచ్చాడో, ఏ చెవులు అయితే ఇచ్చాడో అవి మట్టుకే ఆమె ధరించుకుని ఒక సామాన్యురాలిగా ఎక్కడికి వెళ్ళి నుంచుందట? రాజు ఎదుటి వెళ్ళి నుంచున్నది. ఈ రాజు ఎదుటి వెళ్ళి నుంచున్న తర్వాత రాజు అప్పటికే చాలా మందిని చూశాడు, నచ్చట్లేదు, దాన్ని తోసేయండి అని చెప్తూ ఉన్నాడు. తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ధరించుకున్నటువంటి చెవులివి, బంగారం కడియాలు, తర్వాత రాణి వస్త్రాలు, ఇవన్నీ కూడా పీకేసి వెంటనే అక్కడ పెట్టేసి
బయటికి గెంటేస్తున్నారు. ఎక్కడికి గెంటేస్తున్నారు? అంతఃపురంలో నుంచి బయటికి నెట్టేస్తున్నారు. బయటికి నెట్టేయగా ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మరలా అంటులు తోముకోవడం, కోళ్ళను కాసుకోవడం. అవునా? ఇంక అదే పని కదా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళారు, ముందు ఏ పనిలో నుంచి వెళ్ళారో మరలా ఆ పనిలో జాయిన్ అయిపోవడం తప్ప ఇంక వేరే అవకాశం ఏమీ కూడా లేదు. అయితే ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు ఆమె అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి రాజు ఎదుట, అక్కడ ఉన్నటువంటి ప్రధానుల ఎదుట ఈమె వెళ్ళి అలా నుంచున్నదట. అలా నుంచున్న తర్వాత అక్కడ చదివాం కదా మనము, ఏమనుంది అక్కడ చూడండి. 17వ వాక్యమా? 17వ వాక్యం చూస్తే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఏం చేశాడట? ప్రేమించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ప్రేమించాడు అంటే ఎక్స్ట్రాలు ఏమీ కూడా ఆమె దగ్గర లేవు. ఆమె ఆజ్ఞకు లోబడింది. మొదటిగా మనం గమనిస్తే దేనికి లోబడిందట? ఆజ్ఞకు లోబడింది. అక్కడ పెట్టినటువంటి క్రమానికి లోబడి చక్కగా క్రమము నేర్చుకుంది. ఏదైతే తన గురి పెట్టుకుని వచ్చిందో ఈ యొక్క పరిశుద్ధ స్థలములోనికి, అంతఃపురం అంటే సంఘానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఈ సంఘములోనికి ఎందుకని పిలువబడ్డాం మనము? పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలవబడితిరి అంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్ములను దేవుడు పిలిచాడే తప్ప అపవిత్రులుగా ఉండడానికి మిమ్ములను పిలవలేదు. దేవుని రాజ్యం చేజార్చుకోవడానికి మిమ్మల్ని పిలవలేదు, కానీ దేవుని రాజ్యంలో ఆయన వారసులుగా మనల్ని బలపరచడానికి ఆయన పిలిచాడు. కానీ చాలామంది ఈ గురిని విడిచిపెట్టేసి, ఈ యొక్క మరి తీర్మానాన్ని విడిచిపెట్టేసి వారు ఏం చేస్తూ ఉంటారు? లేనిపోని కోరికలు, అవకాశం దొరికింది కదా అని నిజంగా రాజు ఫుడ్ తినేవారంట వీళ్ళందరూ కూడా. రోజు చికెను, మటను, గుడ్లు, ఇంకా ఏవేవో వాళ్ళ తిండి మీద మోజుతోటి వాళ్ళు తిని కొందరు పత్రాల్లాగా తయారైపోయారట. ఎలా తయారైపోయారు? రాజు భోజనం ఇందులోకి ఎలా ఉంటుంది మరి? బక్కగా వెళ్ళినటువంటి ఒక్కొక్క అందగత్తె ఏమైపోయిందట? బొండగా అయిపోయిందట. ఇంత బొండగా. వాళ్ళకి వస్త్రాలు ధరిస్తే ఈ అలంకరణ అంతా చేతుల్లోకి ఎలా ఉండేదట? గంగిరెద్దిలేగా ఉంది. అందుకే అస్సలు ఒక్కసారి కూడా చూడటానికి ఇష్టపడలేక రాజు వెంటనే దాన్ని తోసేయడం బాబు అని కూడా. అవునా? కానీ ఈ ఎస్తేరమ్మ మాత్రం ఏం చేసిందట? వెళ్ళి చక్కగా తినవలసినంత ఫుడ్ తినేది, కోరవలసినటువంటి వాటిని మాత్రమే కోరిది, క్రమం పాటించేది, లోబడేది, రాజాజ్ఞకు లోబడింది. చక్కగా వినయ భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా అక్కడ ప్రవేశించిన వెంటనే రాజు యొక్క మనసు ఎవరిని ఆకర్షించుకున్నది? ఎస్తేరును ఆకర్షించుకున్నది. ఎస్తేరును ఆకర్షించుకుని వెంటనే ఏం చేశాడట? అక్కడ చూడండి, అక్కడ ఏమని ఉందట? కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇది మనకు కావలసినటువంటి మాట. ఈ మాట అర్థం కావడం కొరకు ఇంత టాపిక్ తీసుకురావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎస్తేరే. అప్పటి వరకు ఎస్తేరే. కానీ ఎప్పుడైతే రాజు మనసు తనను ఆకర్షించిందో, రాజు అతన్ని ప్రేమించాడో, తర్వాత ఆయన రాజ సింహాసనము నుండి దిగి ఎస్తేరు వద్దకు వచ్చి ఆయన ఏం చేశాడట? ప్రక్కన ఉన్నటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి, ఆయన శిరస్సు మీద ఒక కిరీటం ఉంది, రాణికి ఒక కిరీటం ఉంటుంది కదా, ఆ రాణి కిరీటాన్ని తీసుకొచ్చి ఎవరికి ధరింపజేశాడు? ఎస్తేరుకు ధరింపజేశాడు. అది ధరింపజేసిన వెంటనే ఎస్తేరు ప్లస్ ఏమైందట? ఎస్తేరు రాణి అయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. వట్టి ఎస్తేరుగా వెళ్ళినటువంటి ఆవిడ ఇప్పుడు ఏమైపోయిందట? ఎస్తేరు రాణి అయిపోయింది. ఆ కిరీటము ధరించినంతసేపు కూడా, ఆ కిరీటము తన శిరస్సు మీద లేనంతసేపు కూడా ఆమె కేవలము ఎస్తేరుగానే ఉంది. అవునా? ఎస్తేరుగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ కిరీటము తన శిరస్సు మీదకు వెళ్ళిందో, ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, రాజుతో సైతం వారందరూ కూడా ఏమని పిలిచారు? ఈమెని రాణి అని పిలిచారు. ఏమని పిలిచారు? రాణి అని పిలిచారు. నిజానికి రాజుకి దేశం మీద అంతటి మీద అధికారం ఉంటుంది. తర్వాత అధికారం ఎవరికి వస్తుంది? రాణికి వస్తుంది. రాణికి సగభాగం అధికారం ఉంటుంది.
అయితే నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఈమె అప్పటి వరకు అనేక వస్త్రాలు చక్కగా ధరించుకుంది. అనేక దుస్తులు లేదా ఈ యొక్క ఏమంటారు ఇట్లా కడియాలు, బంగారు కడియాలు కావచ్చు, లేదంటే మరి మెడలో ఇందాకేమనుకున్నాం హారాలు కావచ్చు, చెవిలి కావచ్చు, ఏవేవో ధరించుకొని వచ్చింది. అన్నీ కూడా అన్నీ ధరించుకుంటే పెద్దగా ఇది అధికారం రాలేదు. కానీ చివరిలో ఉన్నటువంటి ఒకటి దరిద్రుల్లోకి ఏమొచ్చిందట? అధికారం వచ్చింది. అధికారం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఆఖరిలో చదువుకున్నాం ఇందాక, వీటన్నిటిపైన ఏం ధరించుకోవాలన్నాడు? ఏం ధరించుకోవాలన్నాడు? వీటన్నిటిపైన ఇందాక వదిలేశారండి. కొలస్సీ పత్రిక 3:4లో పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నప్పుడే మనం ఎవరి వారం అవుతామట? యేసుక్రీస్తు వారం అవుతాము. అప్పుడే మనము యేసుక్రీస్తు రాజ్యములో ఒక అధికారిగా, యేసుక్రీస్తు యొక్క అధికారములో సగభాగముగా మనం చేయబడతాం. ఈ ప్రేమ లేని వాడునైతే నేను వట్టివాడును అంటాడు అపోస్తులైనటువంటి పౌలు. చక్కగా కొరింథీ పత్రికలో చెప్తూ ఉంటాడు. గనగన మోగేటువంటి ఒక కంచులాగా నేను మాట్లాడినా, అర్థమైందా? గనగన మోగేటువంటి స్వరంతో నేను ప్రసంగం చేసినా కానీ నాలో ప్రేమ లేదనుకో, ఇక నేను ఏమవుతాను? వ్యర్థుడను అంటాడు. ఏమిటట? వ్యర్థుడను. నేను ప్రసంగం చేసిన, పాటలు పాడిన, గొప్ప గొప్ప వాయిద్యాలు కొట్టేసిన, ఒక చక్కగా వాక్యాన్ని బోధించేసిన, కానీ ప్రేమ లేకపోతే ఏమి లేదు అట? ఏమి లేదు. దేవుని యొక్క కృప ఇతని పట్ల లేదు. దేవుని ప్రేమ ఇతనిలో లేదు. కనుక ఇతడు ఏమైపోతాడు? వ్యర్థుడైపోతాడు. ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే, ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యర్థమే, ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే, ఎన్ని వాయిద్యాలు వాయించినా వ్యర్థమే. వీటన్నిటికీ ముఖ్యంగా ఈ శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటం అందరికీ ఎలాగ కనిపిస్తూ ఉంటుందో, ఎలా ఆకర్షించుకుంటూ ఉంటుందో. కిరీటం పెట్టుకుంటే చాలా ఆకర్షణ వస్తుంది కదా, అవునా? ఎప్పుడైనా డ్రామాలు చూసారా? డ్రామాల్లో కిరీటాలు పెడతారు కదా. అప్పుడు ఆ కిరీటం పెడుతులోకి అందరూ ఏమంటారు? రే రాజు అయిపోయారు, లేదంటే రాణి అయిపోయారా అని చెప్తారు కదా. ఈ కిరీటం పెట్టిన తర్వాత ఒక క్రొత్త రూపం వచ్చేస్తుంది, అవునా? అలాగే మన వ్యక్తి విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసి ఇప్పుడు కూడా ఈ యొక్క ముందు చదువుకున్నటువంటి 6 భాగాలు కూడా ఒక వంతు అయితే, ఈ ఆఖరిలో ధరించేటువంటి దానితోటే పరిపూర్ణతలోనికి వస్తాము. వీటితో పాటు పరిపూర్ణత అనే అనుబంధం అనేది, ప్రేమ అనే అనుబంధంతో ఇది మనము ధరించుకోవాలి. ఎలాగట? ప్రేమ అనే అనుబంధాన్ని మనము, అక్కడ ఏమని ఉంది? అనుబంధమైన ప్రేమ, పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మనము ధరించుకోవాలి. ఆ ప్రేమ లేనివాడైతే తప్పనిసరిగా వ్యర్థుడైపోతాం. కనుక ఎస్తేరు ఎన్ని ధరించుకుని వచ్చినప్పటికీ కూడా ఆ శిరస్సు మీద రాజు ఎప్పుడైతే ఆ కిరీటం పెట్టాడో, ఆ కిరీటాన్ని ధరింపజేశాడో, అప్పుడు ఇక ఎస్తేరుకు అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అవునా, అప్పటి వరకు కాపలా కాసినటువంటి ఎస్తేరు, ఈ హేగే, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, రాజు పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా, పెద్దలు, వీరందరూ కూడా ఇక్కడ నుంచి ఎస్తేరుకు ఏమి విలువిచ్చారట? రాణిగా విలువిచ్చారు. ఒక సామాన్యురాలిగా, ఒక దీనురాలిగా వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె బయటికి మాత్రం ఎలా కనిపిస్తుంది? రాణిగా కనిపిస్తుంది. ఎప్పుడు కనిపించింది? ఆమె మొదట నుండి కూడా ధరించుకున్నవన్నీ కూడా సాధనం చేసుకుంటూ వచ్చింది. సాధనం చేసుకుంటూ, కాపాడుకుంటూ, క్రమంగా భద్రపరుచుకుంటూ, తన వెళ్ళినప్పటి నుండి కూడా గురి ఏమని పెట్టుకుంది? రాజు పక్కన ఒక సింహాసనం ఉంది, దాన్ని చేజార్చుకున్నటువంటి వస్తీ పొగరుతో, మరి కోపంతో, లేదంటే అహంకారంతో చేజార్చుకుంది. కానీ నేను వాటిని ధరించుకోకుండా నేనేం ధరించుకోవాలి? వినయత, విధేయత. ఇక్కడ చదువుకున్నాం కదా, దయగల మనసు, జాలిగల మనసు, దయాలత్వం, ఇవన్నీ కూడా నేను ధరించుకుని చివరికి నా యొక్క గురి ఏమిటట? ఏం పొందుకోవాలి? ఆ శిరస్సు మీద ఈ కిరీటాన్ని నేను పొందుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఇవన్నీ కూడా అనుసరిస్తూ వెళ్ళి ఏం పొందుకుందట? శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటాన్ని పొందుకుంది. మనం ఇవన్నీ కూడా ధరించుకుంటూ ఈ ప్రేమ అనేటువంటి
వస్త్రాన్ని ఎప్పుడైతే లేదా కిరీటాన్ని ఎప్పుడైతే మనము ధరించామో అప్పుడే దేవుని రాజ్యములో సగభాగంగా మనము ఉంటాము. రాజు పక్కన అనగా యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అట. ఆయన పక్కన రాణిగా కూర్చుండబోయేదే ఎవరట? వధువు సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వధువు సంఘము. ఆయన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా ఆయన ప్రక్కన ఒక సింహాసనం ఉందట. ఆ సింహాసనం ఎవరిదట? వధువుది. అనగా రాణిగా మనల్ని చేయడానికి ఆయన పిలిచాడే తప్ప, అవునా, చేజార్చుకున్నటువంటి వస్తీగా మనల్ని చేయడానికి కాదు. కనుక మనము ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే అపోస్తులైనటువంటి పౌలు అందుకే చెప్తూ ఉన్నాడు, అనుబంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడే మీరు విజయాన్ని పొందుతారు. ఏం పొందుతారు? విజయాన్ని పొందుతారు. యేసు ప్రభువులు వారు ఏదైతే మన కొరకు సిద్ధపరిచారో దాన్ని మనం పొందుకుంటాము. కనుకనే అనుబంధమైనటువంటి ప్రేమను మనము ధరించుకున్నప్పుడు మనము ఎదుట వ్యక్తిని ప్రేమించగలము, ఎదుట వ్యక్తిని ప్రేమగా చూడగలము, ఎదుట వ్యక్తి కూడా మనల్ని చూతులోకి ప్రేమించాలనే మనసు ఎదుటి వ్యక్తిలోనూ పుడుతుంది. స్వార్థపరులుగా మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తులు మనల్ని కూడా స్వార్థపరులుగానే చూస్తారు. తప్పనిసరిగా స్వార్థపరులుగా చూస్తారు. ఈ మధ్య ఈ సీఎం గారు పాస్టర్లకి డబ్బులు వేస్తారని చెప్పారు కదా, ఆర్థిక సహాయం చేస్తారని చెప్పారు. చెప్పినప్పుడు మన కేశవదాసుపాలెంలో ఉన్నటువంటి సేవకులు, ఒక ఇద్దరు సేవకులు ముందుగా వెళ్ళి అప్లై చేసుకుని వచ్చారు. అప్లై చేసుకుని వచ్చిన తర్వాత మరి మిగతా ఇంకా దీన సేవకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీరు సేవకులైతే, నిజంగా సేవకులైతే ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి సేవకులకు తెలియపరచరా? వీరిలో ప్రేమ ఉంటే, వీరిలో జాలి ఉంటే, వీరిలో దయాళత్వం ఉంటే, వీరిలో చక్కటి గుణాలు, యేసు ప్రభువుకి ఉన్నటువంటి గుణాలన్నీ సేవకుల్లో ఉంటే తప్పనిసరిగా ఈ కార్యంని మరొకరికి పంచుతాడు, మరొకరికి సహకరిస్తాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? స్వార్థపరులుగా ఉన్నారు. వీరెళ్ళి స్వయంగా వెళ్ళి అప్లై చేసేసి సైలెంట్గా వచ్చేసి కూర్చున్నారు. ఎలా వచ్చేసి కూర్చున్నారు? ఎవరికి చెందకూడదు, మా కడుపే నిండాలి, మా పొట్టలో ఉన్నటువంటి ఆకలి మాత్రమే తీరాలని చెప్పి వాళ్ళు సైలెంట్గా వచ్చి వాళ్ళ కార్యాన్ని ముగించుకుని వచ్చి కూర్చున్నారు. ఈలోపు మేము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మాకు బయలుపరచబడింది, మాకు కూడా పని అయింది. పని అయిన తర్వాత మన గ్రూపులో అనౌన్స్మెంట్ చేసాం, 15 మంది సేవకులకు ఫోన్ చేసి చెప్పాం. ఆ సేవకులు కూడా పాపం అప్లై చేసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు అప్లై చేసుకున్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి సేవకులు అప్లై చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా చేర్చబడ్డారు. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? ముందు ఇద్దరు సేవకుల్లోనూ స్వార్థం కనిపిస్తుంది, స్వలాభం కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి వారిని మనం సేవకులు అనొచ్చా? యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తులుగా మనం చూడొచ్చా? చూడలేం కదా. ఎందుకంటే వీళ్ళలో ఏమి లేదట? దయాళత్వం లేదు, దయన మనస్సు లేదు, జాలిగల మనస్సు అసలే లేదు. ఇటువంటి సేవకులు మన మధ్యలో లేకపోలేదు, అనేకులు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 7 ముఖ్య అంశాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒక విశ్వాసికి కానీ సేవకునికి కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఇవి ధరించినదే దేవుని ప్రేమను మనము పొందుకోలేము. దేవుని నుండి లేదా మన యేసు ప్రభువు అనుగ్రహించేటువంటి ఆ నిత్యత్వ కిరీటమును మనము ఏం చేయలేము, పొందుకోలేము. మనం ఏమైపోతామట? ఈ ప్రేమ లేనప్పుడు వ్యర్థులమై పోతాము. మన భక్తి ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. మన యొక్క యథార్థత అంతా కూడా గంగలో పూసినట్టు అయిపోద్ది. ఒక మాటలో చెప్పింది ఏమైపోద్దట? అవునా? గాలికి ప్రయాసపడినట్లుగా అయిపోతుంది. కనుక అలా కాకుండా మన యొక్క విశ్వాసం, మన యొక్క ఆత్మీయత, మన యొక్క బంధం ఏ రీతిలో ఉండాలంటే ఎలాగట? అనుబంధమైన ప్రేమ, అనుబంధమైన ప్రేమతో మనము నడుచుకోవాలి. దేవుడి మాటలను బట్టి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా రాజా, మీ యొక్క ఉన్నతమైనటువంటి నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి రీతిలో ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి ఉపదేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, మీరు చూపినటువంటి నాయన జాలి మనసుకై, దయాళత్వమునకై,
నాయన ప్రభు దీన మనసుకై, సాత్విక మనసుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ భక్తుని ద్వారా నేర్పించినటువంటి చక్కటి దైవ ఉపదేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం, విశ్వాసం, ఆయన ఆత్మీయ ప్రయాణం అందరము పొందుకోవడానికి మీ కృప చూపండి. ఈ వర్తమానాలను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దినదినము ఆత్మీయతలో వర్ధిల్ల చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ప్రభువా వారి యొక్క నాయన అవసరతలను మీరు తీర్చి సహాయం చేయండి. మీ కృపా కాపుదలలో భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం. మీ చిత్తమైతే రాజ్యం మీదకు వచ్చినటువంటి లేదా ప్రపంచాన్ని మీదకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి COVID-19 కరోనా వైరస్ను ప్రభువా యేసు నామములో బంధించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మూయబడిన మందిరాల తిత్వరలోని తెరవబడును గాక, కుంటిపడినటువంటి సేవలు బలపరచబడును గాక. దానా విశ్వాసులందరూ కృంగిపోయి ఉన్నారు, వారందరూ తిరిగి బలపరచబడుదురు గాక. ఆయన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు దానా మీ యొక్క సహాయం ద్వారా పోషించబడుదురు గాక. ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అందరికీ కూడా కలిగి మీ నామమును మహిమపరిచేటువంటి భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, దేశ విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని, వారి చుట్టూ మీ కంచె వేసి భద్రపరచమని, మా రాష్ట్రమును, మా దేశమును, మా గ్రామాలను, ప్రపంచాన్ని ప్రభువా మీ ఆత్మకు అప్పగిస్తూ ఉన్నాం. మీ కృపా కాపుదలలో భద్రపరచమని వేడుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావమును మీ నామమునకే ఆరోపిస్తూ ఓ అతి శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమ దైవ జనమ, మరి యొక్క దినదిన జీవాహారం దైవ కృప అని వాట్సాప్ గ్రూప్ కూడా నడుస్తూ ఉంది. కనుక ఎవరైనా మీ యొక్క ఫోన్ నెంబర్ని ఇస్తే ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రార్థనా అవసరతలు కూడా తెలియపరచవచ్చు. అనేక అభిషక్తులు, దైవ సేవకులు ఎల్లప్పుడూ మరి విరవిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, దినదిన ప్రార్థనలు చేరుస్తూ ఉన్నారు, అనేకులు మేలు పొందుకుంటూ ఉన్నారు. అటువంటి అవసరతలు మీరు ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచవచ్చు. మీకు నెంబర్ ఇవ్వబడుతూ ఉంది, ఆ నెంబరే వాట్సాప్ గ్రూప్ నెంబరు. ఆ గ్రూప్లో మీరు జాయిన్ కావాలని తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరి దేవుని యొక్క కృపను బట్టి దినదినము ఈ వాక్య పరిచర్యలు మీకు నేరుగా మీ ఫోన్స్లోనికి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్నటువంటి ఐకాన్ బెల్ని మీరు ఓకే చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అని అది ఓకే చేయబడితే తప్పనిసరిగా మేము ఏదైతే నూతనమైనటువంటి వర్తమానాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నామో అది మీకు తప్పనిసరిగా మీ మొబైల్లోకి నేరుగా వస్తూ ఉంది. కనుక ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా ఈ పరిచర్యల కొరకు మీరు సహకరించండి. ఈ యొక్క వర్తమానాలని మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మరి పంచాలని, ఈ యొక్క సువార్త పనిలో జత పని వారిగా ఉండాలని ఒక సేవకునిగా ప్రేమతో తెలియపరుస్తూ ఈ యొక్క మాటలను మేము ముగిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.